హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బ్రాడ్కాస్టింగ్ ఛానల్. నేషనల్ హైవేస్ పై జర్నీ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. స్వాతంత్రం దినోత్సవం రోజున ఆగస్టు 15 నుంచి ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ తీసుకొస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ యాన్యువల్ పాస్ కాస్ట్ వచ్చేసి 3000 ఉంటుందని, యాక్టివేట్ చేసిన పాస్లు 1 ఇయర్ లేదా 200 ట్రిప్పులు ఏది ముందైతే అది చెల్లుబాటు అవుతుందన్నారు. కార్లు, జీప్లు, వ్యాన్లు వంటి నాన్ కమర్షియల్ అంటే పర్సనల్ వెహికల్స్ కి వైట్ బోర్డు ఉన్న కార్స్ లాంటి వాటికి ఇది వాడుకోవచ్చు. దేశవ్యాప్తంగా అన్ని జాతీయ రహదారులపై ఇది పనిచేస్తుందని నితిన్ గడ్కరీ తెలిపారు. దీని యాక్టివేషన్ కోసం త్వరలోనే ఓ లింక్ అందుబాటులోకి తెస్తామని చెప్పారు. రాజ్మార్గ్ యాప్తో పాటు NHAI MORTH వెబ్సైట్లో ఈ లింక్ అందుబాటులోకి వస్తుందన్నారు. వార్షిక పాస్ తీసుకురావాలన్న ప్రయాణికుల దీర్ఘకాలిక డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఈ పాస్ తీసుకొస్తున్నట్లు తెలిపారు. టోల్ ప్లాజాల వద్ద రద్దీని, వివాదాలు తగ్గించేందుకు ఇది ఉపకరిస్తుందని పేర్కొన్నారు. లక్షలాది మంది ప్రైవేటు వాహనదారులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుందని గడ్కరీ అన్నారు. ఒక్క ట్రిప్పుకు 15 రూపాయలు మాత్రమే. 1 ఇయర్ పాస్ వల్ల ఒక్క ట్రిప్పుకు యావరేజ్గా అయ్యే ఖర్చు 15 రూపాయలు మాత్రమేనని గడ్కరీ చెప్పారు. ఇప్పటికే ఫాస్టాగ్ ఉన్నవారు కొత్తగా ఈ పాస్ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. అలాగే ప్రతి ఒక్కరూ యాన్యువల్ పాస్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదన్నారు. కమర్షియల్ వెహికల్స్ అంటే ఎల్లో బోర్డు ఉన్నవారు ఎవరైనా పాస్ తీసుకునేందుకు ప్రయత్నిస్తే డీయాక్టివేట్ చేస్తామని అన్నారు. అలాగే ఈ యాన్యువల్ పాస్ నేషనల్ హైవేస్, నేషనల్ ఎక్స్ప్రెస్ హైవేస్లపై ఉండే టోల్ ప్లాజాలకు మాత్రమే పనిచేస్తుందని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. అయితే ఒకసారి పాస్ తీసుకుంటే మాక్సిమంగా 200 ట్రిప్పుల వరకు యూజ్ చేసుకోవచ్చని గడ్కరీ చెప్పారు. ఇక్కడ ట్రిప్ అనే దానిపై సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. ఒక టోల్ ప్లాజాను దాటడాన్ని ఒక ట్రిప్ కౌంట్ చేస్తారు. ఎగ్జాంపుల్, హైదరాబాద్ నుంచి విజయవాడ జర్నీ చేస్తుంటే మధ్యలో 4 టోల్ గేట్లు దాటాల్సి ఉంటుంది. అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళొస్తే 8 ట్రిప్పులుగా కౌంట్ చేస్తారు. ఆ లెక్కన పాస్ తీసుకుంటే ప్రతి టోల్ గేట్ దగ్గర యావరేజ్గా 15 రూపాయలు పే చేసినట్లు అవుతుంది. అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళొస్తే 8 ట్రిప్పులకు యావరేజ్గా 120 రూపాయలు అవుతుంది. నేషనల్ హైవేస్లో ఎక్కువగా తిరిగే వారికి యాన్యువల్ పాస్ బెనిఫిట్ అవుతుంది. అలాగే తక్కువ ట్రావెల్ చేసే వారికి ఫాస్టాగ్ యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.